హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మన లాస్ట్ వీడియోలో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వీడియోలో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మామూలుగా అయితే జూలై 5th నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయని నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఆల్సో కాల్డ్ యాజ్ TCR ఇన్ షార్ట్ ఫామ్. ఓకే, మనం లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని చెప్పుకుంటున్నప్పుడు రెసిస్టెన్స్ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అనే ఒక పాయింట్ని చెప్పుకున్నాం. ఆ పాయింట్కి తగ్గట్టుగానే లాస్ట్ వీడియోలో కూడా మనం మెటల్స్లో, సెమీకండక్టర్స్లో, ఇన్సులేటర్స్లో టెంపరేచర్ని బట్టి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అనే విషయాన్ని కూడా చూసాం. ఇవాళ రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అనేదాన్ని మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్క్యూట్లో ఒక బల్బుని స్విచ్ ద్వారా బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత మనం రెండు కండిషన్స్ని తీసుకున్నాం. ఒకటి, వెన్ సప్లై ఈజ్ నాట్ గివెన్, సప్లై ఇవ్వకముందు రెసిస్టెన్స్ అనేది చెక్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి, సప్లై ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత రెసిస్టెన్స్ అనేది చెక్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేసులో సప్లై ఇవ్వకముందు బల్బుకున్న రెసిస్టెన్స్ని మల్టీమీటర్తో చెక్ చేసుకుందాం. సో యాక్చువల్గా అది 0 degrees అని కన్సిడర్ చేసుకున్నాం. టెంపరేచర్ 0 degrees సెంటిగ్రేడ్ అని కన్సిడర్ చేసుకున్నాం. అప్పుడు మనకు వచ్చిన రెసిస్టెన్స్ వాల్యూ అనే దాన్ని R0గా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. అండ్ కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ మనం మన మల్టీమీటర్లో రెసిస్టెన్స్ని చెక్ చేసిన తర్వాత మనకు వచ్చిన రెసిస్టెన్స్ వాల్యూని RTగా రాసుకున్నాం. ఎట్ T degrees centigrade. You have to assume that it is T degrees centigrade and at a T degrees centigrade resistance value is RT. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఉండే ఇన్కాండిసెంట్ బల్బ్ని స్విచ్ ఆన్ చేయకముందు ఒకసారి టచ్ చేసి చూడండి. అండ్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఆ బల్బుని టచ్ చేసి చూడండి. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే, బల్బ్ ఆన్ చేయకముందు కంటే ఆన్ చేసిన తర్వాత ఆ బల్బులో టెంపరేచర్ రైజ్ అవ్వడాన్ని మీరు గమనిస్తారు. అంటే బల్బు వేడిగా అవడాన్ని గమనిస్తారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, బల్బులో ఉండే ఫిలమెంట్ టంగ్స్టన్ అంటే ఇట్స్ ఏ మెటల్. మెటల్స్లో ఎప్పుడైనా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ని మనం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ అనే టాపిక్లో చూసాం. అదే ఇక్కడ జరిగింది. సో ఎప్పుడైతే మనం సప్లై ఇచ్చామో ఆ లైట్లో రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ అనేది కూడా రైజ్ అయింది. ఓకే, దాన్ని ఎలా చూస్తారంటే, ఇక్కడ మనం 2 కేసెస్ తీసుకున్నాం కదా. ఫస్ట్ సప్లై ఇవ్వనప్పుడు రెసిస్టెన్స్ని నోట్ చేసుకున్నాం. అండ్ అలాగే సప్లై ఇచ్చిన తర్వాత కొంచెం టైం వెయిట్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ వాల్యూ నోట్ చేసుకున్నాం. అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, ఫస్ట్ లైట్ అనేది వేడిగా లేదు అండ్ తర్వాత వేడిగా ఉంది. అండ్ అలాగే రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడాన్ని మీరు గమనిస్తారు. ఈ ఎగ్జాంపుల్ని బట్టి రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మనం నిరూపించవచ్చు. ఇక్కడ మనం ఏదైతే రెసిస్టెన్స్ని RTని మనం అబ్జర్వ్ చేసామో ఆ RTని కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ ఒక స్మాల్ డెరివేషన్ని చేయాల్సి ఉంటుంది. ఆ డెరివేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఏం రాసుకున్నాం, లైట్ స్విచ్ ఆన్ చేయనప్పుడు మనం నోట్ చేసుకున్న రెసిస్టెన్స్ వాల్యూ R0 అండ్ ఆ టెంపరేచర్ని 0 degrees సెంటిగ్రేడ్ అనుకున్నాం. అండ్ వన్స్ లైట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆ టెంపరేచర్ని RT అని నోట్ చేసుకున్నాం అండ్ ఎట్ T degrees సెంటిగ్రేడ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి R0కి RTకి మధ్యలో చేంజ్ అయిన రెసిస్టెన్స్ కావాలి. కాబట్టి చేంజ్ ఇన్ రెసిస్టెన్స్
delta R. We considered change in resistance as delta R equal to RT minus R naught. This is the difference. ఇక్కడ మనం రెండు కండిషన్స్ని గుర్తుపెట్టుకోవాలి. RT minus R naught is proportional to R naught and RT minus R naught is proportional to T degree centigrade. ఈ రెండింటి నుంచి మనం RT minus R naught is directly proportional to R naught into T అనే ఈక్వేషన్ని రాసుకుంటాం. సో ఈ ప్రపోర్షనాలిటీని మనం ఈక్వల్ చేయాలి అంటే మనకి ఒక కాన్స్టెంట్ అనేది కావాలి. సో ఆ కాన్స్టెంట్ కోసం నేను ఏం చేశాను అంటే RT minus R naught ఈక్వల్ టు ఆల్ఫా నాట్ అనేదాన్ని తీసుకున్నాను. ఆల్ఫా నాట్ ఇంటూ R naught ఇంటూ T. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఆల్ఫా నాట్ అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. ఓకే, ఈ ప్రపోర్షనాలిటీని నేను తీసేయడానికి ఇక్కడ ఈక్వల్ అవ్వటానికి నేను ఆల్ఫా నాట్ అనేదాన్ని తీసుకున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఆర్టీని కనుక్కోవాలి. మనకు కావాల్సింది ఏంటి? ఆర్టీ. సో ఆర్టీ ఈక్వల్ టు ఆర్ నాట్ ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ ఆర్ నాట్ ఇంటూ టీ. ఓకే, ఈ ఈక్వేషన్ 1ని మనం ఇలా రాసుకున్నాం. సో ఆర్టీ ఈక్వల్ టు ఆర్ నాట్ అండ్ ఆర్ నాట్ ఇక్కడ కామన్ తీసాం. సో ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ టీ. This is the formula for finding RT. Now let's see the definition. Definition of temperature coefficient of resistance: the ratio of rise in resistance per degree rise in temperature to the original resistance. డెఫినేషన్ బట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ ఇందాక RT minus R naught ఈక్వల్ టు ఆల్ఫా నాట్ ఇంటూ ఆర్ నాట్ టీ అనే ఈక్వేషన్ మనం రాసుకున్నాం కదా RT ఫైండ్ అవుట్ చేసే దగ్గర. సో అదే ఈక్వేషన్ని మళ్ళీ ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆల్ఫా నాట్. సో ఆల్ఫా నాట్ ఈక్వల్ టు RT మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ ఇంటూ టీ. దీన్ని తీసుకొస్తే బై అవుతుంది. సో ఆర్ నాట్ ఇంటూ టీ అనే దాన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఆల్ఫా నాట్ ఈక్వల్ టు డెల్టా ఆర్ బై ఆర్ నాట్ ఇంటూ టీ. ఇక్కడ డెల్టా ఆర్ ఎందుకు రాసుకున్నామంటే ఫస్ట్ మనం చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ని మనం డెల్టా ఆర్ అనుకున్నాం. డెల్టా ఆర్ అంటే ఆర్టీ మైనస్ ఆర్ నాట్. సో అందుకే ఇక్కడ డెల్టా ఆర్ బై ఆర్ నాట్ ఇంటూ టీ అనేదాన్ని రాసుకున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్. ఓకే, దిస్ ఈజ్ ద definition of temperature coefficient of resistance and formula to find TCR. Next, TCR, temperature coefficient of resistance, is denoted by alpha and unit is per degree centigrade. దీంతో మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయింది. సో అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ వల్ల ఎందుకు చేంజ్ అవుతుంది? ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ అదే. అది ఎందుకు చేంజ్ అవుతుంది? ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ టెంపరేచర్ని బట్టి ఎందుకు చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండక్టర్ని తీసుకుందాం. కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ కండక్టర్కి సప్లై ఇచ్చామో ఆర్ ఎలక్ట్రిసిటీ అనేది మనం పంపించామో ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మూవ్ అవుతాయి. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవుతాయి. ఈ మూవ్ అయ్యే ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ మధ్యలో కొలిజన్ అనేది జరుగుతుంది. అంటే ఒకదాన్ని ఒకటి తగలడం కానీ లేదా వైర్ సర్ఫేస్కి ఇలా రాసుకొని పోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఆ కొలిజన్ వల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ రెసిస్టెన్స్ డిపెండింగ్ అపాన్ టెంపరేచర్. అండ్ వన్ మోర్ టాపిక్, టైప్స్ ఆఫ్ టీసీఆర్. సో టీసీఆర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే
ఎందుకు రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. మూడో విషయం టైప్స్ ఆఫ్ టీసీఆర్స్. మెయిన్లీ 3 టైప్స్. ఫస్ట్ వన్ పీటీసీ, నథింగ్ బట్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ సెకండ్ వన్ ఎన్టీసీ, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. థర్డ్ వన్ జెడ్టీసీ, జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ నెగ్లిజిబుల్ టీసీఆర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ మీన్ బై పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్? వెన్ ద resistance increases with the temperature, it is known as positive temperature coefficient of resistance. This is seen in metals. ఆల్రెడీ మనం చూసాం మెటల్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకు అంటే ఎప్పుడైతే కండక్టర్లో ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతుందో ఆ కండక్టర్లో ఇంటర్ అటామిక్ వైబ్రేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, దీనివల్లనే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి కొలిజన్ అవ్వటం జరుగుతుంది. అయితే ఈ కొలిజన్ ఎక్కువే కొద్దీ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్లో స్మూత్గా ఫ్లో అవ్వలేవు, ఆర్ కండక్టర్లో స్మూత్గా ఫ్లో అవ్వలేవు. దీనివల్ల ఏం జరుగుతుందంటే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్లనే మనం మెటల్స్కి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఎన్టీసీ. ఇందులో రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇట్ కెన్ బి సీన్ ఇన్ సెమీ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. ఈ ఎన్టీసీలో ఏం జరుగుతుందంటే ఇన్సులేటర్స్లో మనం ఏ బాండ్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా, ఆ టాపిక్లో ఈ సెమీ కండక్టర్స్లో ఇన్సులేటర్స్లో కోవలెంట్ బాండ్స్ ఉంటాయని మనం చూసాం కదా. ఆ బాండ్స్ అనేవి ఈ హై టెంపరేచర్ వల్ల బ్రేక్ అయిపోతాయి. అలా బ్రేక్ అయినప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందో ఈ వ్యాలెన్స్ బ్యాండ్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కండక్షన్ బ్యాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది. యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయో ఈ నాన్ మెటల్ యొక్క రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయింది. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యాయి కదా, దానివల్ల వ్యాలెన్స్ బ్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్ దగ్గరికి వచ్చేసాయి. దానివల్ల నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్కి అవి చేంజ్ అయిపోయాయి. సో నౌ దే యాక్ట్ యాజ్ కండక్టర్స్. థర్డ్ వన్ జెడ్టీసీ, జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ నెగ్లిజిబుల్ టీసీఆర్. సో దిస్ ఈజ్ జనరల్లీ సీన్ ఇన్ alloys ఆర్ ఎలక్ట్రోలైట్స్. ఈ జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఒకవేళ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినా లేదా డిక్రీజ్ అయినా అది మనకి కొంచెం మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కొన్నిసార్లు దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ వాల్యూ. టెంపరేచర్తో రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ వ్యారీ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ జీరో ఆర్ నెగ్లిజిబుల్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. హియర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఎందుకు అంటే మనకి కొన్ని న్యూమరికల్ సమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. సో టీసీఆర్ ఎట్ ఎనీ టెంపరేచర్, ఏదైనా ఒక టెంపరేచర్ దగ్గర టీసీఆర్ కనుక్కోవాలి అనుకుంటే ఆల్ఫా టీ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ బై 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ టీ. ఇన్ జనరల్ ఆల్ఫా 1 ఈక్వల్ టు టీసీఆర్ ఎట్ T1 degrees, ఆల్ఫా 2 ఈక్వల్ టు టీసీఆర్ ఎట్ T2 degrees. నౌ ఆల్ఫా 1 ఈక్వల్ టు ఆల్ఫా నాట్ బై 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T1 అండ్ ఆల్ఫా 2 ఈక్వల్ టు ఆల్ఫా నాట్ బై 1 plus alpha naught into T2. These are some important formulas to solve problems on TCR. దీంతో మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. అండ్ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇక్కడ సాల్వ్ చేయట్లేదు, ఎందుకంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో ఓన్లీ థియరీ మాత్రమే ఈ క్లాసెస్లో మీకు చెప్తాను.
అండ్ నెక్స్ట్ సెషన్లో మనం చూడబోయే టాపిక్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.